హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, యక్బిదుల్లాహుల్ అర్ద వ యత్విస్ సమాఅ బియమీనిహి థుమ్మ యఖూలు అనల్ మలిక్ ఐన ములూకుల్ అర్ద్. ప్రళయ దినాన అల్లాహ్ భూమిని తన పిడికిలో తీసుకుంటాడు, ఆకాశాన్ని కుడి చేతిలో చుట్టుకుంటాడు. అప్పుడు నేనే రాజుని, భూమిపై రాజ్యాలు చేసిన వారెక్కడున్నారు అని ప్రశ్నిస్తాడు. ఈ హదీసులో అల్లాహకు పిడికిలి అని ఉన్నది అని, మరియు అల్లాహకు కుడి చెయ్యి ఉన్నది అని, పిడికిలు తీసుకుంటాడు అని, మరియు కుడి చేతిలో ఆకాశాలను చుట్టుకుంటాడు అని నమ్మాలి. కానీ ఏ రీతిలో? కొన్ని సందర్భాల్లో ఇలా అని చూపిస్తూ ఉంటారు కొందరు కదా చెప్పుకుంటూ, అది కూడా న్యాయమైనది కాదు. ఎందుకు? అల్లాహు తాలా తన పిడికిల్లో ఎలా తీసుకుంటాడు, తన చేతిలో ఎలా చుట్టుకుంటాడు ఎవరు చూడలేదు, దానిని వివరించలేరు. కానీ వచ్చిన మాటను మాత్రం తప్పకుండా నమ్మాలి. అల్లాహ్ యొక్క గుణ విశేషాలను విశ్వసించిన ముస్లిం అల్లాహ్ గుణ విశేషాలను, ఉదాహరణకు అల్లాహ్ చెయ్యిని సృష్టి రాసుల చెయ్యితో పోల్చడు, అలా ఉంటుంది అని కూడా ఊహించడు. కేవలం పేరు మాత్రం ఒకటి. అంటే ఏమిటి? అల్లాహ్ చెయ్యిని చెయ్యి అంటారు, మానవుని చెయ్యిని చెయ్యి అంటారు. కానీ రెండు చేతుల్లో గల భేదము చాలా స్పష్టమైనది. ఎందుకు పేర్లు ఒక్కటే కానీ వాటి యొక్క వివరాలు వేరు? చదవండి సూరతు షూరా ఆయత్ నంబర్ 11. లైస కమిథలిహి షైఉన్ వహువస్ సమీఉల్ బసీర్. ఆయనకు పోలినది ఏదీ లేదు, ఆయన వినువాడు మరియు చూచువాడు.